జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడెం నగేష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ రాజశేష, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ అధ్యక్షతన జరిగిన కమిటీ మీటింగ్లో వివిధ శాఖల అభివృద్ధి పనులు, ప్రగతి నివేదికలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని ఎంపీ అన్నారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ, యువత కోసం నైపుణ్యాభివృద్ధి, పీవీటీసీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా దిశ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు, ఎందుకంటే సెంట్రల్ ఫండ్స్ ఏవైతే ఈ జిల్లాకు వస్తాయో దానికి సంబంధించినటువంటి మొత్తం 33 డిపార్ట్మెంట్స్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో 100% గ్రాంట్స్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో 60-40, కొన్ని డిపార్ట్మెంట్స్ ఏమో 80-20 సంబంధించినటువంటి మొత్తం 33 శాఖలను కూడా డిపార్ట్మెంట్స్ కూడా చాలా తరువుగా రివ్యూ చేసుకోవడం జరిగింది. సరే, అక్కడక్కడ కొంత గ్యాప్స్ ఉన్నా కూడా విత్ ఇన్ షార్ట్లీ 3 monthsలో వాటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పేసి అధికారులు మరి ఈరోజు సమీక్షలో చెప్పడం జరిగింది. ఈ సమీక్షలో అనిల్ బోత్ ఎమ్మెల్యే గారు, తర్వాత మన కలెక్టర్ రాజశేష గారు మరి హాజరయ్యారు. సో